నెల్లూరు జిల్లా సంగం మండలం దుబ్బూరులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించి అభినందనలు తెలిపారు. బాలికల విభాగంలో విజయనగరం జట్టు మొదటి స్థానంలో, శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానంలో, నెల్లూరు బాలికల జట్టు తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. అలాగే బాలుర విభాగంలో మొదటి బహుమతి బాపట్ల జిల్లాకు రాగా, ద్వితీయ బహుమతి నెల్లూరు జిల్లా, తృతీయ బహుమతి పల్నాడు జిల్లా కైవసం చేసుకున్నాయి. అదృష్టంగా భావిస్తూ మరొక నిమిషంతో వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మా అమ్మ కబడ్డీ పరిచయంగాను క్రీడా ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. వారితో పాటు వారి మ్యాచ్ చూసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా వారి పర్మిషన్ తోటి మహేష్ క్రితం రైడ్లో ఎంతో చాకచక్యంగా పాయింట్లు సాధించాడు జెర్సీ నెంబర్ 7. అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మీ హ్యాండ్ ద్వారా ఈ ఛాంపియన్షిప్ దిగ్విజయంగా సతీష్ మీరు certificates and trophy. Go to men final and court number 1. Congratulations. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులు అలాగే అఫీషియల్స్, కోచెస్, మేనేజర్స్ అందరికి కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా వారందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. 4 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉండి ఈ బీచ్ కబడ్డీ టోర్నమెంట్స్ని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసినందుకు, అందరూ కలిసి ఈ టోర్నమెంట్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్నందుకు కూడా నేను ఈ ప్రాంత ప్రజలకు, యువతకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు దాదాపు 26 జిల్లాల నుంచి, అంటే ప్రస్తుతం 28 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో.
2 జిల్లాలు కొత్తగా వచ్చాయి, మార్కాపురము, మరొకటి పోలవరం. ఈ 2 జిల్లాలు కొత్తవి, ఇంకా కొత్త అసోసియేషన్స్ రాలేదు. వాళ్ళకు కూడా 26 జిల్లాలు 26 టీములుగా ఇక్కడ మెన్ అండ్